ఓకే. సో, రామకృష్ణ ఇప్పుడు మన డైట్ మీరేం చేయాలో నెక్స్ట్ అంటే కొన్ని విషయాలు నేను చెప్తాను. కొద్దిగా అటెంటివ్‌గా వినండి. ఓకేనా? మళ్ళా మీకు నేను రికార్డింగ్ కూడా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మీరు ఈరోజు మనం ఒక 2 డేస్ గ్లూకోజ్ మానిటరింగ్ చేసాం కదా! గ్లూకోజ్ మానిటరింగ్ అని, వెయిట్ గాని మెజర్ చేసాం అవును కదా! సార్. ఓకేనా? అది ఎందుకు ఎస్ ఏమనేది సార్. మళ్ళా మీకు డీటెయిల్‌గా తెలుస్తది. ఇప్పుడు మీరేం ఓకే. చేస్తారంటే రేపు మార్నింగ్ మీరు డైట్ చేయడం ఏమంటే ఫస్ట్ మీరు మార్నింగ్ లేసిన ఇప్పుడు మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తారు? అన్ని గంటలకు రెస్ట్ రూమ్ పోయేసి ఒకసారి వెయిట్ చెక్ చేసి మాకు పోస్ట్ చేయండి. రెగ్యులర్‌గా అది వన్ ఆఫ్ ద యాక్టివిటీ. ఓకే అండి. ఓకేనా? సో, ఆ పోస్ట్ చేస్తారు. ఓకే. తర్వాత మీరు వాటర్ తాగడం మొదలు పెడతారు. వాటర్ మీరు ఇప్పటివరకు 2½ లీటర్, 3 లీటర్స్ అంటున్నారు. నేనేం చెప్తానంటే రేపటి నుంచి వీలైతే 1 లీటర్ కంప్లీట్ చేయండి మార్నింగ్ లేస్తేనే. వీలైతే మీరు ఎన్ని గ్లాసులు వాటర్ తాగుతారు మార్నింగు? మాక్సిమం 2 గ్లాసెస్ అండి. 2 గ్లాసెస్. ఇప్పుడు మీరేం చేస్తారంటే మామూలు వాటర్ తాగుతూ ఉంటారు. కాబట్టి 2 గ్లాస్ కన్నా ఎక్కువ తాగలేరు. దాంట్లో ఒక 2 గ్లాస్ తాగిన తర్వాత ఇంకొక 1 లీటర్ వాటర్ కలుపుకొని దాంట్లో ఒక లెమను, కొద్దిగా రాక్ సాల్ట్ ఉంది కదా! రాక్ సాల్ట్ వేసుకొని ఓకేనా? అవసరమైతే కొద్దిగా జీరా పౌడరు, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకున్నారనుకో మంచి టేస్ట్ ఉంటది. మీరు ఈవెన్ 1 లీటర్ ఓకే. కూడా తాగేయొచ్చు. ఓకే. ఓకేనా? దాని తర్వాత ఒక ఓకే. అనదర్ 2 గ్లాసెసో, 3 గ్లాసెసో తాగండి. కానీ ఏం తాగినా మెజర్ చేయండి. ఐదర్ గ్లాసెస్‌తో గాని లేకపోతే లీటర్స్‌తో గాని మెజర్ చేయండి. ఓకేనా? మనకది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ ఓకే. లెమన్ వాటర్ అనేది రోజు కనీసం మీరు ఒక 2 లెమన్స్ 2 లీటర్స్ అన్నా తాగండి లెమన్ వాటర్. ఓకేనా? మీరు ఓకే. ఒకవేళ ఆఫీస్‌లో ఎక్కువ వాటర్ తాగలేమనుకున్నారనుకోండి, మార్నింగ్ లెమన్ వాటర్ ఒక లీటర్ తాగేయండి. మళ్ళీ మీరు ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఒక లెమన్ వాటర్ ఒక లీటర్ పట్టుకెళ్ళండి. ఓకే. ఓకేనా? సో, ఓవరాల్‌గా ఎంత వాటర్ తాగుతున్నారు అనేది మెజర్ చేస్తుండండి. చాలా ఇంపార్టెంట్ అది. గోయింగ్ ఫార్వర్డ్ మనం ఓకే. సప్లిమెంట్ స్టార్ట్ చేస్తున్నాం. ప్లస్ న్యూట్రిషన్ స్టార్ట్ చేస్తున్నాం. న్యూట్రిషియస్ ఫుడ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి బాడీ కొద్దిగా హీట్ అవ్వడానికి అవకాశం ఉంటది. ఓకే. రెండోది మనకు కావాల్సిన వాటర్ ఎంత కావాలంటే చాలామంది అనుకుంటారు, ఓహ్! నేను ఎక్కువ తాగేస్తున్నానేమో అనుకుంటారు. బట్ ఐడియల్‌గా ఎంత అంటే మీ వెయిట్ డివైడ్ బై 10 - 2 అంటే మీ వెయిట్ ఇప్పుడెంత 75 85 83, 82, 83 82 ఓకేనా? 83. ఈ 82 లీటర్స్ అంటే 82/10 అంటే 8.2 - 2 అంటే 6. 6.2 లీటర్స్ కావాలన్నమాట మనకు. ఓకేనా? కానీ మీరు తాగుతున్నది 3.2 ఎందుకు చెప్తున్నా అంటే మీరు తాగుతున్నది చాలా తక్కువ అని చెప్పి తెలియజేయడం కోసం. ఓకే. అలానే రేపటికే 6.2 ఇంక్రీజ్ చేస్తామంటే లేదు. బట్ స్లోగా ఇంక్రీజ్ చేద్దాం. బట్ ఎంతవరకు కంఫర్టబులో అంతవరకు ఇంక్రీజ్ చేద్దాం. నాట్ బియాండ్ అవర్ బాడీ ఇష్యూస్ అన్నమాట. ఓకేనా? మరి ఇబ్బంది పడి చేయాల్సిన పని లేదు. ఓకే. కాబట్టి రేపు మీ గోల్ ఏమంటే ఎండ్ ఆఫ్ ద డే 4 లీటర్స్ వాటర్ తాగేటట్లు మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఓకేనా? మీరు ఎట్లా తాగుతారు ఏమనేది మీరు ఆలోచించుకోండి. మీకేమైనా డౌట్ ఉంటే దాంట్లో మనం డీటెయిల్‌గా మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. మీరు బాత్రూమ్ పోయినారు. ప్రతిసారి బాత్రూమ్ పోయిన ప్రతిసారి ఒక 2 గ్లాసెస్ మళ్ళా వాటర్ తాగండి. ఓకే. అప్పుడు ఏమైతుందంటే ఒక 45 మినిట్స్‌కి ఒకసారి మీరు బాత్రూమ్‌కెళ్ళడం జరుగుతుంది. మీకు బాగా అర్థం చేసుకుంటే ఈ మీ యొక్క ఆఫీస్ ప్రొడక్టివిటీ కూడా పెంచుతది. మూవ్‌మెంట్ కూడా పెంచుతది. ఒకవేళ మల్టిపుల్ వేస్‌గా ఉపయోగపడుతుందన్నమాట. ఒకవేళ అప్పుడు ఆఫీస్‌లో వెళ్ళడం ఎక్కువ కష్టం అనుకుంటే మార్నింగ్ మీరు ఆఫీస్‌కెళ్ళే ముందే ఒక 1 అవర్, 1 ½ ముందే ఒక 1 ½ 2 లీటర్స్ కంప్లీట్ చేసేయండి. ఓకే. ఓకేనా? సో, ఇప్పుడు మీ ఫస్ట్ మీల్‌కి ముందు ఒక 2 లీటర్స్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. తర్వాత మిగిలిన రెస్ట్ ఆఫ్ ఫస్ట్ మీల్ అయిపోయిన తర్వాత సెకండ్ మీల్ మధ్యలో ఒక 1 లీటరు. మళ్ళీ సెకండ్ మీల్ అయిన తర్వాత మేబీ ½ లీటర్ నుంచి 1 లీటర్ వరకు. ఇలాగ 4 లీటర్స్ మనం ప్లాన్ చేసుకుందాం. వాటర్ అయిపోయింది. క్లియర్ అయిపోయింది. ఓకేనా? తర్వాత మీరు ఓకే. మీరు మీరు మీల్ 1, మీల్ 2 మధ్యలో గ్యాప్ వచ్చి 8 అవర్స్ ఉంటది. మీల్ 1, మీల్ 2. ఓకే. ఆ! ఓకే. దాన్ని బట్టి మీ టైమింగ్స్ డిసైడ్ చేయండి. ఏ టైం బెస్ట్ మీకు మీల్ 1, ఏ టైం మీల్ 2. అంటే బ్రేక్‌ఫాస్ట్‌తో కలిపండి? బ్రేక్‌ఫాస్ట్ ఏం లేదు ఇక్కడ. ఓకేనా? మీల్ 1, బ్రేక్‌ఫాస్ట్ మీల్ ఇంకే 2 2 మీల్స్. మీల్ 1 అంటే ఇన్ బిట్వీన్ 1-2. అంటే మీల్ 1 అంటే దాని మీనింగ్ ఏమంటే మీరు మార్నింగ్ అన్నా తీసుకోవచ్చు, మధ్యాహ్నం తీసుకోవచ్చు. ఓకేనా? వాటెవర్ ఇట్ ఈస్. మీకు కంఫర్టబుల్ అనుకుంటే మార్నింగ్ మీకు ఎక్కువ ఆకలి అవుతుందా? లేకపోతే మీకు మధ్యాహ్నం పూట ఎక్కువ ఆకలి అవుతుందా? దాన్ని బట్టి. జనరల్‌గా మేమేం చేస్తామంటే 2 మీల్ ఇస్తామన్నమాట. 2 మీల్ ఇచ్చి 8 అవర్స్ గ్యాప్ ఇస్తాం. లేదు కొంతమంది లేదు నేను తట్టుకోలేను అనుకున్నారనుకో వాళ్ళకి 3 మీల్ కూడా ఇస్తాము. వితిన్ 8 అవర్స్ అన్నమాట. ఓకే. కాకపోతే మీరు డిసైడ్ చేయండి అంటే 2 మీల్‌లో మంచి రిజల్ట్స్ వస్తుంది. లేదు నేను ఒక 1 ఆర్ 2 డేస్ నేను 3 మీలే ట్రై చేస్తా అంటే వి కెన్ డూ ఇట్ ఇన్ 3 మీల్ ఆల్సో. అప్ టు యూ. ఓకేనా? జనరల్‌గా ఎవరు గాని 3 మీల్ ఒక ఈ 8 అవర్స్ గ్యాప్‌తో 3 మీల్ అనేది ఒక 2 రోజుల కన్నా ఎక్కువ తినలేరనమాట. ఓన్లీ సైకలాజికల్ గ్యాప్ మాత్రమే ఉంటది ఇష్యూ. అదర్‌వైజ్ జనరల్‌గా 2 మీల్ అనేది గుడ్ ఎనఫ్ అనమాట.
ఓకే. 2 మీల్స్ వెళ్దాంలెండి. 2 మీల్స్ వెళ్దాం. ఓకేనా? ఇప్పుడు మీకు మార్నింగ్ ఆఫీస్‌కి ఎన్ని గంటలకి వెళ్తారు? నేను 9:00 స్టార్ట్ అవుతానండి. 9:00 స్టార్ట్ అవుతాం. మళ్ళీ ఎన్ని గంటలకు వస్తారు? 7:30 7:30. ఓకే. 7:30. ఓకే. సో, ఇప్పుడు మీరు మనకు మార్నింగు మీరు బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా అంటే బ్రేక్‌ఫాస్ట్ ఏం లేకుండా ఓన్లీ లెమన్ వాటరే కూడా తాగుతూ ఉన్నారనుకోండి, మీకు జనరల్‌గా ఆకలి అనేది ఉండదు. మోస్ట్‌లీ ఉండదు. ఓకేనా? బట్ ఒకవేళ ఓకే. ఉంటే సైకలాజికల్‌గా ఉంటది అంతే. మామూలుగా అయితే ఉండదు. లెమన్ వాటర్ ఓకే. తాగుతుంటే. ఆ లెమన్ వాటర్ పెప్పర్ మీరు కంటిన్యూయస్‌గా మీరు మధ్యాహ్నం అరౌండ్ మధ్యాహ్నం ఎన్ని గంటలకు తీసుకుంటారు లంచి? 1:00 అండి. 1:00. 12:30 వరకు ఈ వాటర్ తాగుతూ ఉండండి లెమన్ వాటర్. ఓకే. తర్వాత 1:00 మీరు మీల్ 1 తీసుకోండి. ఆ మీల్‌లో ఏముండాలంటే మీరు మనం ప్లేట్స్ గ్రూప్‌లో అబ్జర్వ్ చేసుంటారు కదా! ఒక ప్రోటీన్ ఫుడ్ ఉండాలి. ఓకేనా? ప్రోటీన్ ఫుడ్ ఏంటి? పన్నీర్ గాని, ఎగ్ గాని, మష్రూమ్స్ గాని, ఓకేనా? మన మజ్రోలా చీజ్ గాని, ఓకే. హ్యాంగ్ కర్డ్ గాని, ఇవి ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. అది ఒక బౌల్. ఎంత తీసుకోవాలంటే మీ ఇష్టం. ఎంత పెద్ద బౌల్ అన్నా తీసుకోవచ్చు. మీరు తినగలిగేంత. లిమిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి అండ్ ఓకే. సేమ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఒక బౌల్ ఆఫ్ వెజిటబుల్ అన్నమాట. బెండకాయో, బీరకాయో, దొరకాయో ఓకేనా? ఇవన్నీ కూడా ఒకటి. సో, ఓన్లీ రూట్ వెజిటబుల్ భూమిలోగా పండినవి ఉంటాయి కదా! అవి మాత్రం గడ్డలు మాత్రం వాడకూడదన్నమాట. ఈ విధంగా 2 వెజిటబుల్స్ కర్రీస్ ఉంటాయి మీ ప్లేట్‌లో. ఓకేనా? మనం రైస్ తీసుకోమన్నమాట. రైస్ గాని, చపాతీ గాని ఇవి తీసుకోము. ఎందుకంటే మీరు బాగా గమనించారనుకోండి, ఇప్పుడు మనకు కార్లు ఒకటి ఎలక్ట్రిక్ నడుస్తది. రెండోది డీజిల్ నడుస్తది. డ్యూయల్ మోడ్ అని ఉంటది. సీఎన్‌జీ ఉంటది. పెట్రోల్ ఉంటది. ఐడియా ఉందా మీకు? ఆ విధంగా మన బాడీ వచ్చి ఇట్ కెన్ రన్ ఇన్ మల్టిపుల్ వేస్ అన్నమాట. ఒకటొచ్చి కార్బోహైడ్రేట్స్ మీద రన్ అవుతుంది మన బాడీ. రెండోదొచ్చి ప్రోటీన్స్ మీద రన్ అవ్వచ్చు. ఫ్యాట్స్ మీద రన్ అవ్వచ్చన్నమాట. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమంటే మనకు కావాల్సినంత న్యూట్రిషన్ అనేది బాడీకి ఇవ్వలేదు. కానీ అవసరం లేనికన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఇచ్చేసాం. ఆ కార్బోహైడ్రేట్స్ ఏమైందంటే ఫ్యాట్‌గా డిపాజిట్ అయింది. ఆ ఫ్యాట్‌ని మనం తిరిగి ఉపయోగించుకోబోతున్నాం. దానికోసమని కార్బోహైడ్రేట్స్ ఆపేస్తున్నాం. ఓకే. కాబట్టి ఏం చేస్తున్నామంటే మనం ఓన్లీ ఈ యొక్క ప్రోటీన్ ఫుడ్ ప్లస్ వెజిటబుల్ కొద్ది కార్బ్స్ ఉంటది. ఓకేనా? మనం రైస్‌లో తినేదానికంటే కూడా బేసిక్ కొన్ని కార్బ్స్ కావాల్సొస్తుంది. అది వెజిటబుల్స్‌లో ఉంటది. ఈ 2 ఫుడ్సు దాంతో పాటు మీరు గింజలు, సీడ్స్, నట్స్ ఉంది గదా! అవి కొన్ని మీరు ఒకేళ నానబెట్టుకొని తినడం కంఫర్టబుల్ అయితే నానబెట్టుకొని తినొచ్చు. ఆ సీడ్స్, నట్స్‌ని లేకపోతే నెయ్యిలో కొద్దిగా ఉప్పు, కారం వేసి బాగా ఏంచేసి అది అలా గూడా తినొచ్చనమాట. తర్వాత కొన్ని నట్స్ ఉంటాయి. బాదము, పిస్తా ఇవన్నీ కూడా కొన్ని నట్స్ ఉంటాయి కదా! అది ఒక 3 తీసుకుంటామనమాట. ఓకే. ఇవన్నీ ఒక ప్లేట్‌లో పెట్టుకొని ఏమేమి తింటారో అన్నీ మీరు లంచ్ పెట్టే ముందు ఒక ప్లేట్‌లో పెట్టేసి మొత్తం ఒక ఫోటో తీసేసుకొని మళ్ళా బాక్స్‌లో పెట్టేసి ఎత్తుకెళ్ళిపోండి. మీరు తినే ముందు ఒకసారి పంపించేసేయండి మాకు. ఓకేనా? అదే విధంగా మళ్ళా అక్కడ మీరు ఆ భోజనం మొత్తం తినేస్తారన్నమాట. ఫస్ట్ ప్రోటీన్ ఫుడ్ తింటారు. ఓకేనా? తర్వాత ప్రోటీన్ పౌడర్ కూడా ఒక షేకర్ గాని, ఒక ఇదిగా ఉంటది. దాంట్లో షేక్ చేసుకొని తాగేస్తారు. తర్వాత మీరు వెజిటబుల్స్, తర్వాత గింజలు ఇవన్నీ కూడా తినేస్తారన్నమాట. ఓకేనా? బట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ గింజలు ఇవన్నీ తినేటప్పుడు ఒకసారి కొద్దిగా బాగా నమలాల్సొస్తుంది మీరు. కొద్దిగా ఏమనిపిస్తుంది పళ్ళు నొప్పిలాగా కూడా రావచ్చు. బట్ కొంత టైం కూడా పట్టొచ్చు. ఒక 45 నిమిషాలు పడుతుంది టైం తీసుకోండి. ఫస్ట్ ఒక 2, 3 రోజులు కొద్దిగా టైం పడుతుంది. బాగా నమిలి తింటాం కాబట్టి. ఓకేనా? ఫుల్‌గా మీకు కావాలనిపించినంత వరకు తినొచ్చనమాట ఫుల్‌గా. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. తర్వాత అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ వరకు వాటర్ తాగొద్దండి. మీకు తినేటప్పుడు వాటర్ తాగే అలవాటే ఉంటే కొద్దిగా చిప్స్ ఏసుకోండి. ఆ ప్రోటీన్ పౌడర్ ఉంది కదా! దాంట్లో షేక్ చేసుకుంటాం కదా! ఒక 200 ఎంఎల్ వాటర్ తీసుకొని ప్రోటీన్ ఏసుకుంటాం. ఆ ప్రోటీన్‌తో సప్లిమెంట్స్ కూడా అదే టైం మొత్తం అన్నీ కంప్లీట్ చేస్తాం. మీల్ అంటే ఏమంటే మీరు వాటర్ తప్పించి ఏం తీసుకున్నా మీల్‌గా కన్సిడర్ చేస్తుంది బాడీ. ఓకే. కాబట్టి ఒక మీల్. 1 అవర్ తర్వాత మళ్ళా మీరు వాటర్ తాగడం మొదలుపెడతారు. మళ్ళా 8 అవర్స్ అంటే ఇప్పుడు 1:00 తీసుకో 1 + 8 అంటే 9 లోగా అనమాట. మీరు 7:30కి వచ్చేస్తారు. ఫ్రెష్ అప్ అయ్యేసి 8:30కి మీరేం చేస్తారంటే సెకండ్ మీల్ తీసుకుంటారు. సేమ్ అలాగే అనమాట. ఒక ప్రోటీన్ ఫుడ్డు ఓకేనా? ఒక వెజిటబుల్ తర్వాత సీడ్స్, నట్స్ ఇవన్నీ గూడా ప్రోటీన్స్, సప్లిమెంట్స్ అన్నీ గూడా ఒక ప్లేట్‌లో పెట్టేసుకొని ఫోటో తీసి ఫోటో పంపించేస్తారు మాకు. మేము రివ్యూ చేస్తాము. తర్వాత మీరు అది తినేస్తారనమాట కంప్లీట్‌గా. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళా మీరు వాటర్ కొద్దిగా తాగుతారు. ఎన్ని గంటలకు పడుకుంటారో ఒక 1 ½ అవర్ ముందు నుంచి వాటర్ మానేస్తారనమాట.
ఒకవేళ పడుకునే ముందు తాగే ముందు అలవాటు ఏమైనా ఉంటే ఒక హాఫ్ గ్లాసు అట్లా వాటర్ తాగుతారు అనమాట. సజ్ దట్ నైట్లో మీరు లేకుండా ఉండడానికి. ఓకేనా? ఈ విధంగా చేసినప్పుడు రెండోది మీరేం పంపిస్తున్నారు మాకు, మీ యొక్క వెయిట్ పంపిస్తున్నారు, మీ ప్లేట్లు పంపిస్తున్నారు. వారానికి ఒకసారి మన రివ్యూ, మీ ఫొటోస్, ఓకేనా, అదంతా కూడా చూద్దాము. తర్వాత ఫస్ట్ రేపు ఎల్లుండి 2 రోజులు వదిలేసి 3వ రోజు మళ్ళీ ఒకసారి గ్లూకోజ్ మానిటర్ చేయండి 2 రోజులు కంటిన్యూస్గా. ఈ 2 రోజుల్లో డెఫినెట్గా ఇప్పుడు వచ్చిన గ్లూకోజ్ లెవెల్ కన్నా కూడా తక్కువ అవుతుంది గ్లూకోజ్ లెవెల్స్ మన బాడీలో. దట్ మీన్స్ ద డైట్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ అనమాట. ఓకే, ఒక 2-3 రోజులు కొద్దిగా చిన్నగా హెడేక్ అనిపించవచ్చు, కొన్ని చిన్న విషయాలు అనిపించవచ్చు. ఏమనిపించినా యూ కెన్ కమ్యూనికేట్ మీ అనమాట. ఈవెన్ దాంట్లో ఆ గ్రూప్లో మా వైఫ్ని కూడా యాడ్ చేశాను. ఒకవేళ స్వప్న గారికి ఏమైనా డౌట్ ఉంటే తనతో మాట్లాడచ్చు అనమాట. కర్రీ చేయడంలో కావచ్చు, ఇంకేమైనా విషయాలు కానీ తనకేమైనా డౌట్ ఉంటే షీ కెన్ టాక్ టు లత అనమాట తన పేరు. ఓకే, సో ఓకే, ఈ విధంగా మీరు ఎండ్ ఆఫ్ ద డే ఇలా మీరు అయినప్పుడు ఆ స్లీప్ 6 to 8 hours స్లీప్ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సచ్ దట్ ఈ ప్రాసెస్లో ఎవ్రీడే మీకు మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది కీప్ కమ్యూనికేటింగ్ ఇట్ అనమాట. చిన్న విషయమైనా కానీ, పెద్ద విషయమైనా కానీ, మంచి విషయమైనా, ఏ విషయమైనా మీరు కీప్ కమ్యూనికేటింగ్ అయితే అనమాట. కీప్ పుటింగ్ ఇన్ ద మెసేజ్. అవసరంతో 2-3 సార్లు కూడా మాట్లాడదాం, లేకపోతే మెసేజ్ ద్వారా ఐ విల్ రెస్పాండ్ ఇట్ అనమాట. ఈ బాడీ రెస్పాన్స్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. బేస్డ్ ఆన్ దిస్ బాడీ రెస్పాన్స్ అవసరమైతే మనం విల్ కీప్ ఫైన్ ట్యూనింగ్ ఇట్ అనమాట. ఓకేనా? సో దట్ ఈ విధంగా ఫైన్ ట్యూన్ చేసుకుంటూ వెళ్తే విత్ ఇన్ 1 week ఆర్ మాక్సిమం 2 weeksలో దట్ విల్ బికమ్ రామకృష్ణ డైట్ అనమాట. ఓకేనా? మరి రిజల్ట్స్ ఎన్ని రోజుల్లో చూడొచ్చు? 1 week to 10 daysలో మీరు కెన్ ఏబుల్ స్టార్ట్ సీయింగ్ ద రిజల్ట్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఎంత తగ్గాలనుకుంటున్నారు? చాలా మంది ఏం చేస్తారంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు బాడీ దగ్గర నుంచి, నాకు చాలా ఎక్కువ తగ్గిపోవాలన్నట్లు. ఆ స్ట్రెస్ బిల్డ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఎక్కువ లేదండి, ఒక 20 kgs for 3 months. ఓకే, 20 kgs, ఓకేనా? బట్ నేను For రికమెండ్ 3 చేసిన months. ప్రకారం అయితే 12 kgs అనమాట 3 monthsకి. బట్ ఇఫ్ యూ వాంట్ టు 20 12 kgs, to 15 is also more enough to me. యా My డెఫినెట్లీ. target is the 20, but if I will reach that around the 12 to 15, it is more satisfied to me. It Yeah, gives the more definitely. satisfaction. డెఫినెట్గా నాకు తెలిసి మీరు కానీ కమిట్ అయితే వీ కెన్ ఈవెన్ గెట్ యూ 20 kgs ఆల్సో. ఓకేనా? Okay. బేస్డ్ ఆన్ ద కమిట్మెంట్. సో లెట్ స్టార్ట్ విత్ రైట్ నౌ ఏమనుకుంటారంటే లెట్స్ థింక్ అబౌట్ 1 kg, 1 week 1 kg అన్నట్లు మీరు అనుకోండి. ఏమవుతుందంటే స్ట్రెస్ లేకుండా ఉంటుంది మైండ్లో. అక్కడ గ్రూప్లో ఏమైనా పోస్ట్ చేసినప్పుడు వీళ్ళు ఎక్కువ తగ్గిపోతున్నారు, వీళ్ళు ఎక్కువ, నథింగ్ టు వరీ, వాళ్ళ బాడీ రెస్పాన్స్. ఓకేనా? సో విల్ వర్క్ ఆన్ దట్. ఆ విధంగా ఎవ్రీ వీక్ రివ్యూ ఉంటుంది. ఆ రివ్యూలో మీ బాడీ ఫస్ట్ వీక్ ఎవ్రీథింగ్ కంఫర్టబుల్ అనుకోండి, నెక్స్ట్ వీక్ లెటెస్ట్ సీ లిటిల్ మోర్ అనమాట. జనరల్గా ఫస్ట్ వీక్ కొద్దిగా ఎక్కువ తగ్గడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే లిక్విడ్ ఫ్యాట్ ఉంటుంది. తర్వాత కొద్ది స్టబ్బాన్ ఫ్యాట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో విల్ మేక్ సమ్ చేంజెస్ అనమాట. సో దట్ విత్ ఇన్ 12 weeks మినిమం యూ లూజ్ 12 kgs. ఓకేనా? బియాండ్ మీ యొక్క కమిట్మెంట్ బట్టి, మన చేంజెస్ బట్టి యూ క్యాన్ గో బియాండ్, ఎంతవరకైనా వెళ్ళొచ్చు. ఓకే, ఇది మనం చేయబోయే విషయాలు. ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు ఒక్క నిమిషం మాట్లాడు. ఇది మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వద్దన్నారు కదండి? అవును. హలో. అవునవును. సో నైట్ 8 o'clock 8:30కి ఇలా తింటారు, మళ్ళీ 1 అంటే నెక్స్ట్ డే 1 o'clock వరకు ఏం తినరు. నియర్లీ 17 hours వాటర్ తోనే, అంటే నిద్రలో వచ్చేసి ఒక 10 hours పోయినా 7 hours తను వాటర్ తో ఓకేనా? ఎస్, అబ్సల్యూట్లీ ఓకే. కాదండి, నార్మల్గా ఇప్పుడు వచ్చేసి తను అంటే ఎక్కువగా మార్నింగ్ రాగి జావా అలాగే ఇస్తాను. ఆ లంచ్ వరకు కూడా తనకి ఆకలి వచ్చేస్తుంది. అంటే నన్ను కోపడుతూ ఉంటారు, ఏం పెట్టలేదు ఇంకా స్నాక్, మార్నింగ్ జావా తాగాను అంతే, 1 వరకు ఎలా కూర్చుంటాను అనేసి. ఓకే, సో మీరు ఓన్లీ వాటర్ తోనే అంటే ఓకేనా అనేసి, అందుకు. అబ్సల్యూట్లీ ఓకే. ఓకేనా? కంగారు ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకున్నారు అనుకోండి, మీరు ఏమి ఇస్తున్నారు ఎక్కువ అంటే కార్బోహైడ్రేట్స్ ఇస్తున్నారు. అదే రైస్ తిని 2 పూటలు ఉండలేరు మీరు. రైస్ తిన్నారు అనుకుంటే 2 పూటలు ఉండలేరు. ఓకే, సో ఎస్ విల్ ఏబుల్ టు హెల్ప్ యూ విత్ సైన్స్ అనమాట. వై, ఎందుకు మీరు వెయిట్ గెయిన్ అవుతారంటే ఇది మీ ఫుడ్. మీ స్క్రీన్ కనిపిస్తుందా?
కనిపిస్తుంది సార్. ఇది మీరు తీసుకున్నప్పుడు ఫుడ్ ఏమవుతుందంటే బాడీలో మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ వచ్చి కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. ఈజ్ నథింగ్ బట్ బ్లడ్ షుగర్ అనమాట. మీరు చెక్ చేశారు కదా బ్లడ్ షుగర్. ఈ బ్లడ్ అవునండి. షుగర్ లో నుంచి ప్యాన్క్రియాసిస్ ఎన్ని యూనిట్లు వచ్చిందో అన్ని యూనిట్లు ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఇన్సులిన్ ఏం చేస్తుందంటే సెల్ కు ఓపెన్ చేస్తుంది, ఈ యొక్క గ్లూకోజ్ అనేది సెల్లోకి వెళ్తుంది, విల్ గెట్ ఎనర్జీ అనమాట. మీరు పనులు చేసుకునేసరికి ఓకే. ఏమవుతుందంటే ఓకే. ఎనర్జీ తగ్గిపోతుంది, మళ్ళీ మీకు ఆకలి వేస్తుంది. ఈ పనిని రిపీట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఓకే. ఓకే. సో ఎందుకు మీరు వెయిట్ పెరుగుతారంటే సింపుల్ రీజన్ ఏమంటే మీరు ఆహారం తీసుకున్నప్పుడు దాంట్లో మోస్ట్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పుడు దాంట్లో ఇన్సులిన్ అనేది బ్లడ్ గ్లూకోజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఇన్సులిన్ వచ్చి ఈ సెల్ని ఓపెన్ చేసినప్పుడు ఈ గ్లూకోజ్ లోకి వెళ్తుంది. ఓకేనా? కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఈ సెల్ ఇన్సులిన్ గుర్తించలేకపోతుంది అనమాట. ఎందుకు గుర్తించలేకపోతుందంటే ఓకే. రెండు ఓకే. విషయాలు. ఒకటి వచ్చి మోర్ దెన్ 2-3 సార్లు ఒకసారి టీ, ఒకసారి స్నాక్, ఒకసారి జావా, ఒకసారి ఇంకోటి ఇట్లా తీసుకుంటా ఉండేసరికి ఏమవుతుందంటే బాడీ ఒకసారి ఇచ్చినప్పుడు సెల్ తీసుకుంటుంది, రెండోసారి నుంచి సెల్ ఫుల్గా ఉంది కాబట్టి మళ్ళీ వచ్చిన గ్లూకోజ్ని తీసుకోదు అనమాట. ఇప్పుడు ఇన్సులిన్ ఏం ఓకే. చేస్తుందంటే అరే సెల్ తీసుకోవడం లేదు కదా అని ఫ్యాట్గా స్టోర్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు వంట చేసినప్పుడు ఏమవుతుందంటే కొద్ది ఎక్స్ట్రా కర్రీ అయిపోయింది, ఏం చేస్తారు మీరు? ఫ్రిడ్జ్లో పెడతారు అవును సార్. నెక్స్ట్ డే తినడానికి. నెక్స్ట్ డే తినడానికి. అదే విధంగా ఇక్కడ కూడా సెల్ ఏం చేస్తుందంటే ఇది ఎక్స్ట్రా ఉన్న గ్లూకోజ్ ఏం చేస్తుందంటే గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుందని చెప్పి ఫ్యాట్గా డిపాజిట్ చేస్తుంది. ఓకేనా? అదే. ఓకే. ఇప్పుడు ఓకే. ఆ ఫ్యాట్ ఈజ్ నథింగ్ బట్ ఆల్రెడీ ఉన్న స్టోర్డ్ ఫుడ్ అనమాట. నిజం చెప్పాలంటే స్టోర్డ్ ఎనర్జీ. ఓకే. మనం ఇప్పుడు ఆ స్టోర్డ్ ఎనర్జీని ఫ్యాట్ని మీరు ఎట్లయితే ఫ్రిడ్జ్ లోంచి తీసుకొని అవసరమైతే వేట్ చేసి లేకపోతే మామూలుగా తింటారో ఆ విధంగా మనం ఫ్యాట్ని తీసుకోబోతున్నాం. ఓకేనా? ఓకే. సో మనకు మీరు తీసుకునే ఇంతకుముందు ఏమవుతుందంటే ఈ ఫ్రూట్స్ లైక్ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే రిఫైన్డ్ కార్బ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఇన్సులిన్ కావాల్సి వస్తుంది దీనికి. ఇప్పుడు మనం తీసుకునేది ఏమంటే ఎక్కువ ఫ్యాట్, ప్రోటీన్స్ ఎక్కువ ఫుడ్ ఉండేది తీసుకోబోతున్నాం అనమాట. కాబట్టి ఎక్కువ ఇన్సులిన్ అవసరం లేదనమాట. ఓకే. అర్థమైందా? ఓకే ఓకే. సార్. సో అర్థమైంది. రెండో విషయం అండ్ ఏంటంటే సెల్ డ్యామేజ్ అవుతుంది. సెల్ ఎప్పుడు డ్యామేజ్ అవుతుందంటే ప్రాపర్ న్యూట్రిషన్ లేనప్పుడు ఏమవుతుందంటే సెల్ ఇన్సులిన్ గుర్తించకపోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఓల్డ్ అంటే మీ తాత కానీ అవ్వ కానీ ఉన్నారనుకోండి, మీరు వెళ్ళారనుకోండి, మీరు మాట్లాడించారు ఎవరు అక్కడ అంటుంటారు, మీరు మాట్లాడించినప్పుడు ఓ నువ్వా అంటారు అనమాట. ఓకేనా? ఆ విధంగా వాళ్ళు కొద్ది కనిపించకపోతుంది కదా, ఆ విధంగా సెల్ డ్యామేజ్ అయిపోతుంది. ఈ సెల్ని రిపేర్ చేయాలా లేకపోతే రీప్లేస్ చేయాలా? ఈ సెల్ యొక్క లైఫ్ స్పాన్ వచ్చి 120 days 4 months అనమాట. ఈ 4 months లో మనం ప్రాపర్ న్యూట్రిషన్ ఇచ్చినప్పుడు సెల్ రిపేర్ అన్న అవుతుంది లేకపోతే కొత్త సెల్ అన్న వస్తుంది అనమాట. అది ఇన్సులిన్ ఉండదు. ఓకే. సచ్ దట్ వీ కెన్ ఏబుల్ టు గో హెడ్ విత్ హెల్త్ అనమాట. ఓకేనా? ఓకే. సో డైట్ అంటే ఏమంటే వీ నీడ్ టు హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. మేబీ మీరు నెక్స్ట్ సెషన్ అటెండ్ అయినప్పుడు ఐ విల్ కవర్ లిటిల్ మోర్ అనమాట. జస్ట్ ఐ షేర్ 8 యూ ద అవర్స్ ఉండాలి. యా. ఇప్పుడు మీరు ఎట్లా లూజ్ అవుతారు వెయిట్? ఎట్లా లూజ్ అవుతారు వెయిట్ అంటే ఇక చాలా సింపుల్ చేయమంటే హౌ యూ లూజ్ వెయిట్ అంటే మనం ఏం చేస్తున్నాం అంటే గ్లైకోజెనిసిస్ మీరు బాగా అర్థం చేసుకుంటే ఇక్కడ మీరు చూసారు కదా షుగర్ మీ యొక్క మీరు తిన్నారు తగ్గిపోయింది, మళ్ళీ ఇక్కడ ఆకలేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ప్రాపర్ న్యూట్రిషన్ ప్రాపర్ వాటర్ ఇచ్చి మిమ్మల్ని గ్లైకోజెనాలిసిస్ స్టేజ్కి తీసుకెళ్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ప్యాన్క్రియాసిస్లో బీటా సెల్స్ ఆల్ఫా సెల్స్ రిలీజ్ అయ్యి గ్లూకోగాన్ రిలీజ్ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సులిన్ గ్లూకోగాన్. ఈ గ్లూకోగాన్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ స్టోర్డ్ ఫ్యాట్ ఉంది కదా మనం ఫ్రిడ్జ్ లో పెట్టినట్లు లివర్‌లో. ఓకే. ఓకే. ఫస్ట్ లివర్ లో డిపాజిట్ చేస్తుంది, మళ్ళీ అన్ని పార్ట్స్ లోకి వెళ్తుంది. అందుకనే బెల్లీ ఫ్యాట్ వస్తుంటుంది అనమాట. సో ఈ ఫ్యాట్ ని తీసి గ్లూకోజ్ గా కన్వర్ట్ చేస్తుంది. మనం ఫుడ్ ఇవ్వకపోయినా మనం ఫుడ్ ఇస్తే ఎలాగ వస్తుందో ఆ విధంగా గ్లూకోజ్ కన్వర్ట్ చేస్తుంది. ఈ గ్లూకోజ్ మళ్ళీ బాడీ వాడుకుంటా ఉంటుంది. ఓకేనా? మీరు గమనించారనుకో కొంతమంది ఉపవాసం ఉంటారు, ఈవెన్ 18 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అనమాట, కంటిన్యూస్ గా కూడా. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకనే నో సైడ్ ఎఫెక్ట్స్ అంటాం. ఎందుకంటే బికాజ్ ఏమైతే స్టోర్ చేస్తామో ఫ్యాట్ని ఆ ఫ్యాట్ని మనం తీసి వాడుకుంటున్నాం. కాకపోతే వాటర్ తాగడం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. వాటర్ తాగకపోతే గ్యాస్ట్రిక్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ లెమన్ ఇలా తాగితే కూడా అసిడిటీ అలాంటిది వస్తుంది అంటారు, అది లేదు నిజం అసలు? లేదు లేదా? ఓకే, అట్లాంటివి ఏం లేదు. లేదంటే ఇది మార్నింగ్ నైట్ పెట్టుకోవచ్చు అండి, మధ్యాహ్నం స్కిప్ చేసి. టైమింగ్స్ అంటున్నారు. మార్నింగ్ నైట్ పెట్టుకోవచ్చు. అదే 8 hours గ్యాప్ ఉండాలి. 8 hours గ్యాప్ ఉండాలి. ఎందుకంటే 16 hours గ్యాప్ ఉన్నప్పుడు బాడీ ఏం చేస్తుందంటే మీరు ఏమైనా తిన్నప్పుడు కనీసం 3 గంటల సోపు మన బాడీ యొక్క డైజెషన్కే టైం పెట్టేస్తుంది అనమాట, రిపేర్కు జరగదు అనమాట. కాబట్టి 8 hours లో మనం క్లోజ్ చేస్తాం అనుకో, మిగిలిన 16 hours బాడీ రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట.
ఇంకా మీ స్కిన్ అన్నీ కూడా బెటర్ అవ్వడానికి సో మెనీ థింగ్స్ విల్ ఏబుల్ స్టార్ట్ సేయింగ్ ద ఇమ్యూనిటీ పెరగడం ఇవన్నీ కూడా చూస్తారనమాట. కాబట్టి 8/16 అంటావు దీన్ని. 8 hours ఈటింగ్ విండో, 16 hours నాన్ ఈటింగ్ విండో అనమాట. సార్ ఇది యాపిల్ సిడర్ వెనిగర్ అన్నారు కదా, అది ఎప్పుడు ఆ. తీసుకోవాలి? అది మీరు భోజనం చేసే ముందు తీసుకోవచ్చు. లేదు ఒకవేళ ఆఫీస్లో అట్లా కుదరదు, ఒక గ్లాస్లో పోసుకుని 1/2 hour ముందు అంటే మార్నింగ్ కూడా తాగేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీల్ కి బిఫోర్ బిఫోర్ హాఫ్ బిఫోర్ అన్ 1/2 అవర్ hour ఇలా ముందు తీసుకుంటే తీసుకోమంటారా? బెస్ట్. అవును. ఒకవేళ మార్నింగ్ కుదరలేదు అనుకోండి, ఈవినింగ్ ఎట్లా మార్నింగ్. ఆఫీస్కి తీసుకెళ్ళి కుదరలేదు ఓకే. అనుకోండి, ఈవినింగ్ తీసుకోండి. మీల్కి 1/2 hour బిఫోర్ ఓకే. తీసుకోండి. ఓకే. సార్ మీరు ఏదైతే చెప్పారో ఇలా మీల్ 1లో ప్రోటీన్ ఫుడ్ అండ్ బౌల్స్ 2 ప్రోటీన్ పౌడర్ అని చెప్పారు. ఇవి కాకుండా వేరేది ఏది తీసుకోవద్దా సార్ డే మొత్తంలో ఇంకా? ఇంకా ఏమి తీసుకున్నా మీకు ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కట్ చేస్తుంది. ఇన్సులిన్ మీ బాడీలోకి వెళ్ళిందంటే ఆ ఓకే. గ్లైకోజెనాలిసిస్ ప్రాసెస్ ఆగిపోతుంది. ఆ ఫ్యాట్ బర్నింగ్ అనేది అయిపోతుంది. ఓకే. ఓకే. సో విల్ నాట్ గెట్ ద ఓకే. రిజల్ట్స్. సార్ చెప్పండి. సార్ ఇది ఇప్పుడు ఒక్కసారి కోర్స్ స్టార్ట్ అయ్యాక మధ్యలో ఇప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, అక్కడ ఇది కుదరదు కదా! అప్పుడు ఎలాగా సార్ మరి? అప్పుడు మేము చెప్తాము. మీరు అక్కడ వెళ్ళే ముందు చెప్పినారు అనుకోండి, ఇలా వెళ్ళి ఎక్కడ వెళ్తున్నావు ఏమని, అక్కడ ఏం పాసిబిలిటీ ఉండొచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉన్నాయి ఏమని చెప్పి వీ కెన్ ఏబుల్ టు మినిమైజ్. మేము ఏం చేస్తాం అంటే వీలైతే ఒక ఈ 12 weeks అవాయిడ్ చేయడానికి పాసిబుల్ ఉంటే ఏమైనా ఫంక్షన్స్ అవాయిడ్ చేయండి. ఎప్పుడైనా కానీ మనం ఒక రోజు బ్రేక్ చేసాం అనుకో, దాని ఎఫెక్ట్ మళ్ళీ 3-4 days పడుతుంది అనమాట రికవర్ అవ్వడానికి. ఓకే. కవర్ అవ్వడానికి. రికవర్ ఓకే. అవ్వడానికి. ఓకే. కాబట్టి అట్లా ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాను అనుకోండి, వీల్ టెల్ యూ కపుల్ ఆఫ్ థింగ్స్. అంటే ఎక్కువ డ్యామేజ్ కాకుండా మినిమైజ్గా చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. అంటే అక్కడ అవైలబుల్ ఉన్న ఫుడ్స్ తోని కూడా మనం ఆవాజ్ ఉన్న ఫుడ్స్తోనే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అనేది వీల్ ఏబుల్ టు గైడ్ ఓకే. అన్నమాట. ఓకే. కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక్కరోజు మనం మిస్ అయితే విల్ గో బ్యాక్ 3 days బ్యాక్, 3 to 5 days అనమాట. ఇప్పుడు కూడా మీ బాడీ ఈ యొక్క ఫుడ్కి అడ్జస్ట్ అవ్వడానికి ఒక 3 to 5 days పట్టచ్చు. అంటే ఏమో ఓకే. ఇబ్బంది ఓకే. అవుతుందంటే మీకు ఒకవేళ ఏమైనా తాగాలనిపించవచ్చు, మధ్యలో ఒకవేళ మీకు తాగాలనిపించింది అనుకోండి, మిల్క్ మధ్యలో, ఓకేనా, మీరు గ్రీన్ టీ కానీ, బ్లాక్ టీ కానీ, బ్లాక్ కాఫీ కానీ వితౌట్ షుగర్ అండ్ హనీ లేకుండా మీరు తాగొచ్చు. ఓకే. ఓకేనా. సో ఇది విషయం. ఎనీ క్వశ్చన్స్ ఎనీ పాయింట్ అట్ టైం జస్ట్ యూ కెన్ మెసేజ్, ఒకవేళ అదర్వైజ్ యూ కెన్ కాల్ ఆల్సో అనమాట. క్లియర్ అండి? సార్ మీ అండ్ సార్ ఇప్పుడు డైట్ లో ఫ్రూట్స్ అసలుకి కనిపించట్లేదు సార్. ఫ్రూట్స్ ఉండవా? ఫ్రూట్స్ ఈజ్ నథింగ్ బట్ మీరు టీ కాఫీలు ఎందుకు తీసుకోమంటే ఫ్రూట్ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టోజ్ అనమాట. ఇట్స్ లైక్ ఇండైరెక్ట్ షుగర్స్. షుగర్ ఇచ్చినాం అంటే అనుకోండి, అన్ని ఫ్రూట్స్ లోనా సార్? అంటే మేము మెజారిటీ ఫోటోలు కూడా అబ్జర్వ్ చేస్తున్నాము అందులో. మెజారిటీ అందులో కూడా ఫ్రూట్స్ లేదు. లో ప్రాక్టోజ్ ఉంటుంది. కాబట్టి మనం అవాయిడ్ చేస్తాం అనమాట. అందుకనే మన సప్లిమెంట్స్ లో ఏమైతే ఫ్రూట్స్ లో నుంచి ఇవన్నీ కూడా ఫుడ్ లో నుంచి ఏమేమైతే కావాలో ఆ న్యూట్రిషన్ అన్ని కూడా సప్లిమెంట్ రూపంలో ప్లస్ మీ ఫుడ్ రూపంలో వీళ్ళు డిజైన్ ఇట్ అనమాట. ఇన్ని రోజులు మీరు తినిన ఫుడ్ కన్నా కూడా చాలా అద్భుతమైన ఫుడ్ ఇప్పుడు మనం డిజైన్ చేయబోయే ఫుడ్, మీరు తీసుకోబోయే ఫుడ్. మీరు విత్ ఇన్ 3-4 days లో ఈవెన్ ఫస్ట్ డే కూడా చాలా మందికి ఎనర్జీగా ఫీల్ అయినారు. ఈవెన్ మీకు 2-3 రోజుల్లోనే యూ కెన్ స్టార్ట్ సీయింగ్ ద డిఫరెన్స్ అనమాట. ఈ డిఫరెన్స్ ఏంటంటే యూ నీడ్ టు కీప్ టెల్లింగ్ మీ సో దట్ మనం వీ కెన్ ఏబుల్ టు కీప్ చేంజింగ్ బేస్డ్ ఆన్ ద యువర్ బాడీ రెస్పాన్స్ అనమాట. సార్ ఇది సప్లిమెంట్స్ అండ్ పౌడర్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలో చెప్తారా ఒక సార్ మీరు? మీ స్టార్టింగ్ ఏం చేస్తామంటే మన ప్రోటీన్ మనకు మార్నింగ్ 1.5 scoop తీసుకోండి. దాంట్లో ఒక స్కూప్ కూడా వచ్చి ఉంటుంది. ఆ స్కూప్ వచ్చి 10 grams అనమాట. ఆ 10 grams లో 8 grams ప్రోటీన్ ఉంటుంది, 2 grams కాల్షియం ఐరన్ ఉంటుంది, నేచురల్ ఐరన్ కాల్షియం అనమాట. కాబట్టి 8 grams ప్లస్ మార్నింగ్ 1.5 scoop తీసుకోండి, ఈవినింగ్ మీరు 1 scoop తీసుకోండి. ఓకే. సప్లిమెంట్స్ వచ్చి నేను మీకు మెసేజ్ పెడతాను. మెసేజ్ మోస్ట్లీ ఆ నట్స్ వచ్చి 3 తీసుకుంటాము. ఆ సీడ్స్ అనేది మీరు బాగా మామూలుగా కలిపేసి కానీ లేకపోతే నట్లో కానీ మామూలుగా ఇది నానబెట్టి కానీ తినచ్చు. ఒక్కొక్క స్పూన్ అనుకోండి అవి. నేను మరి మీకు మెసేజ్ పెడతాను మీకు అన్ని కూడా డీటెయిల్గా. ఓకే. ఓకే సార్. ఎనీ అదర్ క్వశ్చన్స్ రామకృష్ణ? ఆల్ ద బెస్ట్. ఓకేనా. సో మీరు బిలీవ్ చేయాల్సింది రెండో విషయం వచ్చి నెక్స్ట్ వీల్ డిస్కస్ ఆన్ ద నెక్స్ట్ ఒక 1 or 2 days లో వీల్ డిస్కస్ ఆన్ ద మైండ్ సెట్ అనమాట. మైండ్ సెట్ అంటే ఏమంటే చాలా మందికి స్ట్రెస్ వల్ల వెయిట్ పెరుగుతూ ఉంటారు. స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ కార్టిజోల్. కార్టిజోల్ అంటే ఏమంటే మనం లేని దాని గురించి మనకి ఇబ్బంది అయిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే
యూనిట్ థింక్ అబౌట్ గ్రాటిట్యూడ్, అంటే ఏ విషయాలు నీకు ఉపయోగపడుతున్నాయో, ఓకేనా, ఆ విషయాలకు థ్యాంక్స్ చెప్తున్నట్లు యూ నీట్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ అనమాట. ఈవెన్ మన పెద్దోళ్ళు కూడా చెప్తుంటారు ఉన్న దాని గురించి తృప్తిపడు అన్నట్లు. అలాంటి విషయాల గురించి కీప్ ఆన్ థింకింగ్ ఇట్ సచ్ దట్ విల్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతూ వస్తుంది, సచ్ దట్ యువర్ బాడీ విల్ కీప్ రెస్పాండింగ్ ఇట్ అనమాట. అంటే మీకు ఏం కావాలో అది మాట్లాడండి, తదాస్తు దేవతలు అంటారు. సో ఏమి వద్దో అది మాట్లాడద్దండి. ఎనీ క్వశ్చన్స్? 2 days తర్వాత మళ్ళీ మాట్లాడతాం. నాట్ ఓన్లీ 2 days, రేపే 2-3 సార్లు మాట్లాడదాం ఎలా ఉంది ఏంటి అంతా కూడా, ఓకేనా. ఎనీ టైమ్ యూ కెన్ కీప్ మెసేజింగ్ మీ, మీ కెన్ కీప్ కాలింగ్ మీ, ఓకేనా. ఎందుకంటే ఫస్ట్ డే కదా, చిన్న చిన్న డౌట్లు వస్తాయి. నేను ఎంత చెప్పినా కానీ, మీరు ఎంత విన్నా కానీ, యూ విల్ బి గెటింగ్ కపుల్ ఆఫ్ డౌట్స్. యూ కెన్ కీప్ మెసేజింగ్ మీ, ఆర్ యూ కెన్ కాల్ మీ, ఆర్ యూ కెన్ పుట్ ఎ వాయిస్ మెసేజ్, వాట్ ఎవర్ వే అన్నమాట. ఓకే సార్. ఓకేనా. ఆయిల్ కూడా మీరు కోకోనట్ మళ్ళీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ తెచ్చుకున్నారు కదా, అది వాడండి. లేకపోతే గీ వాడండి, విచ్ ఎవర్ ఈజ్ కంఫర్టబుల్ ఫర్ యూ. ఓకే రమ్కి, ఆల్ ద బెస్ట్. ఓకేనా. రేపు వచ్చి ఇప్పుడు మెజారిటీ మీరు బాగా అర్థం చేసుకున్నాం అనుకో, ఎందుకు మనకు సమస్యలు వస్తున్నాయంటే కన్వీనియన్స్ వర్సెస్ రైట్ థింగ్ అనమాట. మనకు తెలుసు ఇది రైట్ అని, ఇది కన్వీనియన్స్ అని, బట్ కన్వీనియన్స్ అయిపోయి మనం మొగ్గుతూ ఉంటాం. ఓకేనా. కాబట్టి గోయింగ్ ఫార్వర్డ్ మనం ఏం చెబుతున్నాం అంటే వీఆర్ గెటింగ్ టు ద రైట్ వే అనమాట. ఎనీథింగ్ ఈజ్ ఇట్ రైట్ ఆర్ కన్వీనియన్స్ అని ఆలోచించండి. రైట్ అంటే డూ ఇట్, కన్వీనియన్స్ అంటే ఆలోచించండి. ఓకేనా. సో దట్స్ వాట్. అండ్ రేపు ఒకవేళ మీరు మీ ఆఫీస్లో అయ్యో మా కొలీగ్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, ఏం కంగారు పడాల్సిన పని లేదు. మన ఆరోగ్యం మన ఇంపార్టెంట్. ఎవరైనా చెప్పినా అనుకోండి, డాక్టర్ చెప్పారండి కొద్దిగా తగ్గమని చెప్పి అని చెప్పండి, అంతే అయిపోయి, ఇంకేం మాట్లాడు. ఓకేనా. దాంట్లో మొహమాట పడాల్సిన విషయాలు ఏం లేదు, మన ఆరోగ్యం ఇంపార్టెంట్. ఓకే. కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు నవ్వచ్చు, ఓ డైట్ స్టార్ట్ చేసావా, సన్నగా అయిపోతున్నావా అంటే ఎస్ అని చెప్పండి, నిజమే అని చెప్పండి, దాన్ని మొహమాటం ఏం లేదు. అర్థమైంది కదా. వెరీ గుడ్, గ్రేట్ రామకృష్ణ. Thank you, sir. ఓకే, Good night, వెల్కమ్, sir. ఆల్ ద బెస్ట్. యా, ఎనీ మెసేజ్, ఎనీథింగ్ యూ కెన్ జస్ట్ పుట్ ఏ మెసేజ్ ఆర్ కాల్ ఆర్ ఎనీ టైమ్. ఓకే. ఫస్ట్ 2-3 days మల్టిపుల్ టైమ్స్ మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది, అవసరమైతే కాల్ చేయాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది, దెన్ మీకు అలవాటు అయిపోతుంది. ఓకే, Sure, బాయ్ sir. బాయ్. Good night, sir. బాయ్, గుడ్ నైట్.